ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. ఈ ఫ్యాన్ వార్ పేరిట చంపుకుంటారు కూడా కొంతమంది. సినిమా హీరోల కోసం ఇట్లా చచ్చిపోయేటటువంటి ఈ యువత నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? బేసిక్ కామన్ సెన్స్ ఉందా? చదువు, సంధ్య ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కనీస అవగాహన జీవితం మీద ఏమైనా ఉందా అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా తయారవుతున్నారో ఏంటో, ఈ ట్రోమాలోకి ఎందుకు వెళ్తున్నారో భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఒకడేమో మేకను బలిస్తాడు పోస్టర్ ముందు, జై అన్న జై బాబు అంటాడు. ఇంకోడేదో ఇంకో పేరు, వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు అవి నినాదాలు చేస్తూ రక్త ప్రోక్షణం ఆవశ్యకం అనేలాగా బొట్లు దిద్దుతూ ఉంటారు. ఈ వీడియో చూడండి, వీడు ఏం చేస్తున్నాడు. ఈ దరిద్రుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు, వీడిని ఏమనాలో ఇంకా అన్నీ. వీడు ఒక బీరు బాటిల్ తీసుకొని తల మీద పగలగొట్టుకొని జై బాబు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహేష్ బాబు పోస్టర్కి రక్తతిలకం దిద్ది ఒక గుమ్మడికాయ మీద ఆరతిస్తూ ఉన్నాడు. ఈ సిగ్గులేని ఎదవ వీడి తల్లిదండ్రులకి ఎప్పుడైనా ఒక పాద నమస్కారం చేశాడా? వారికి మీరు అని పిలుస్తాడా? లేకపోతే ఏంటి అసలు వీళ్ళంటి వాళ్ళ యొక్క ఆలోచన స్థితి ఏంటి? వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అసలు ఏదో నేరపూరితమైన ప్రవర్తన. ఈ సినిమాల మాటున యువత ఈ విధంగా తయారవడం నిజంగా శోచనీయం. డ్రగ్స్, సిగరెట్లు, మందు, మాకు అన్ని అలవాట్లు చేసేటటువంటి ఈ సినిమా హీరోలు ఎలా మీకు ఆదర్శప్రాయం అవుతారు నాకు అర్థం కాదు. ప్రతి షాట్లో ఒక సిగరెట్ ఉంటుంది, ప్రతి షాట్లో ఒక మద్యం బాటిల్ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా ఏదైనా సరే కింద మాత్రం రాసేస్తారు పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం, ఈ సినిమాలో అన్నీ కల్పితాలే. అది ఎవడు చూడరు కదా. మీరు దేవుళ్ళుగా ఫాలో అయ్యేటటువంటి ఇలాంటి వాళ్ళు చూడరు కదా. మీకు పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు ఒకటేంటి, దరిద్రం అంతా కూడా చేస్తారు. ఇలాంటి పాపపు పనులు, నికృష్ట పనులు చేసేటటువంటి సంత మన దేశంలో ఎప్పటికీ పెరిగిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఎక్కువ. ఒక వ్యక్తి పైన అభిమానం ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు పైశాచికత్వంతో కూడుకున్నదై ఉండకూడదు కదా. బీర్ బాటిల్తో నెత్తి పగలగొట్టుకొని వచ్చినటువంటి రక్తంతో తిలకం దిద్దుతున్నాడు అంటే వీడంత మూర్ఖుడు. ఏమన్నా అయితే ఆ బిల్లు కట్టేది వీళ్ళ తల్లిదండ్రులే. ఆ మహేష్ బాబు రాడు. కేవలం ఒక హీరో గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బాబు ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయిపోయి కింద మా బాబు జోలికి ఎందుకు వచ్చావు అంటారు. ముందు మీ బాబుల గురించి ఆలోచించండి రా బాబు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు, మెగాస్టార్ బాబు వీళ్ళందరూ వాళ్ళ బతుకులు వాళ్ళు హాయిగానే బతుకుతారు. సినిమాలు చూడడం వరకే, దాని నుంచి మనకి ఏదైనా ఆనందం వస్తే అంతవరకే. సినిమాలకు ప్రభావితం అయిపోయి హీరోలకు ఫ్యాన్స్ అయిపోయి వాళ్ళు మీ బ్యాంకు ఖాతాలో రూపాయి కూడా జమ చేయరు. మీకు ఏమైనా జరిగితే వాళ్ళు ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటారు. ఫ్యాన్ వార్లతో కత్తిలతో పొడుచుకొని చేస్తారు. సిగ్గుందా మీకు? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి వీడియోని. దీనిపైన డిబేట్లు జరగాలి, ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆయా తల్లిదండ్రులు కూడా అప్రమత్తం అవ్వాలి. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పనులకి తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా తప్పులేదు. మొన్న మధ్య ఒకటి చూసాను, ఎన్టీఆర్ పోస్టర్ దగ్గరేమో ఒకడు మేకను బలిచ్చాడు. దరిద్రుడ, ఇలాంటి వాడు ఈ భూమికి భారం. కనుక ఇలాంటి వార్తలు లేదా వీడియోలు ఏమన్నా కనిపిస్తే వెంటనే ఖండించండి. పోలీసులు కూడా దయచేసి ఇటువంటి విపరీత పోకడల్ని దయచేసి గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా, అరెస్టులు చేస్తారా, మీ బెదిరింపు అనేది వారికి ఉండాలి, మీ హెచ్చరిక అనేది వారికి కలగాలి, తెలియాలి. లేకపోతే ఇవి పెరుగుతూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకడు, ఒక ఫ్యాన్ తర్వాత ఇంకో ఫ్యాన్, ఇంకో హీరో ఫ్యాన్. దీనికి అడ్డుకట్ట పడాల్సిందే.